Page 2 of 3. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ టెక్ మీడియా. సో దిస్ ఇస్ జీవన్. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మన వీడియోలో అమేజింగ్ ఒక 3 బ్యాటరీ టిప్స్ అయితే నేను చెప్తానన్నమాట. మీ బ్యాటరీ లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి, అంటే మీ బ్యాటరీ లైఫ్ ఎక్కువ రోజులు వచ్చేలా చేయాలంటే ఏం చేయాలి అనే ఒక 3 టిప్స్ అయితే నేను చెప్పబోతున్నాను. వీటిని యూస్ చేసి మీ బ్యాటరీ లైఫ్ని ఎక్కువ రోజులు వచ్చేలా అయితే చేసుకోవచ్చు. శాంసంగ్ మొబైల్కి మాత్రమే ఇది. సో కొన్ని మొబైల్స్లో ఇందులో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, కొన్ని సెట్టింగ్స్ మాత్రం శాంసంగ్లోనే ఉంటాయి. ఇవి కొన్ని ఐఫోన్కి కూడా యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సో గమనించగలరు. ఓకే, సో మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. Notification shade. Cast Volt. Phone. Application. Friday. Open settings. ఓకే, Settings. Connected. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇలా కిందకు రండి. ఇక్కడ మీకు బ్యాటరీ అని చెప్పేసి ఉంటుంది. Modes and sounds. Display. Wallpaper. Themes. Homes. Lock screen. Security. Location. Safety. Accounts and back. Google. Advanced features. Digital well-being. Battery and device care. Storage memory. Device protection. 21 of 20. Device care. ఓకే, ఇక్కడైతే మీరు ట్యాప్ చేసుకోండి బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అనే దానిపైన. సో నెక్స్ట్ కిందకి వెళ్ళండి ఇలా. Device search. More up. Great. Battery. Storage. 70. Battery. 1 day left. 65% available. ఓకే, ఇక్కడ బ్యాటరీ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాటరీ. ఓకే, ఇక్కడ మీకు కావాల్సిన కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, ఆ సెట్టింగ్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యూసేజ్ లిమిట్స్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ 3 సెట్టింగ్స్లో ఇది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనమాట. అంటే ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట. అన్ని సెట్టింగ్స్ కంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. సో నేను ఇంతగా ఎందుకు నొక్కి చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. ఇది మీకు ఇంకొక విధంగా కూడా యూస్ అవుతుంది. ఈ సెట్టింగ్ ఏంటంటే మీరు మీ బ్యాటరీని సేవ్ చేసుకోవడమే కాకుండా మీ మొబైల్ డేటా ఏదైతే ఉందో, డైలీ వచ్చే 1 GB డేటా, 2 GB, 1.5 GB డేటా, ఈ డేటా ఏదైతే ఉందో దీన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎలా ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పుట్ అన్యూస్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా, పుట్ అన్యూస్ యాప్ టు స్లీప్ అంటే ఇది ఆటోమేటిక్గా స్లీప్ మోడ్లో అయితే పెట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు సపోజ్ ఒక యాప్ని ఇన్స్టాల్ చేశారు, ఒక 3 days వరకు దాన్ని యూస్ చేయలేదు అంటే ఇన్స్టాల్ చేసిన కొత్తలో వాడారు, కానీ ఆ తర్వాత ఒక 3-4 days వరకు కంటిన్యూగా వాడడం మానేశారు ఆ యాప్ని. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ యాప్తో ఇప్పుడు యూస్ లేదు, ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం మంచిది కదని అది ఆటోమేటిక్గా స్లీప్ మోడ్లో మన మొబైల్లో పెట్టేసుకుంటుంది అనమాట. సో ఇది నేను ఆఫ్లో పెట్టాను, ఎందుకంటే కొన్ని నాకు కావాల్సిన యాప్స్ని ఇది ఆటోమేటిక్గా స్లీప్ మోడ్లో పెడుతుంది. అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మనం లాజరెల్లో ఇట్లాంటివి వాడతాం కదా, సో అందుకని చెప్పేసి. సో మీరు కావాలనుకుంటే పెట్టుకోండి ఆన్లో. నెక్స్ట్ ఇక్కడ స్లీపింగ్ యాప్స్ 0 అంటే ఇది ఆటోమేటిక్గా స్లీప్ మోడ్లో ఏవి పెట్టలేదు కాబట్టి ఇది 0 అని ఉంది. మీరు ఇది ఎనేబుల్ చేసుకుంటే పెడుతుంది. ఇక్కడ చూడండి, డీప్ స్లీపింగ్ యాప్స్ 78. నేను 78 యాప్స్ని డీప్ స్లీపింగ్ మోడ్లో పెట్టేశాను. ఇది ఎలా పెట్టాలి అంటే ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. డీప్ స్లీపింగ్ యాప్స్ అనే దానిపైన ట్యాప్ చేసుకుని కిందకు రండి. ఇలా ఇక్కడ యాడ్ యాప్స్ అని ఉందిగా, దీనిపైన ట్యాప్ చేసుకోండి. ఇట్లా ఇక్కడ ఒక్క సింగిల్ క్లిక్లో అన్ని యాప్స్ని కూడా యాడ్ చేసేయచ్చు. ఇక్కడ టిక్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఓకే చేస్తే అంటే నాట్ టిక్ ఆల్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే అన్నీ ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. అలా కాకుండా నేను ఇండివిజువల్గా చేసుకుంటాను, నాకు కొన్ని యాప్స్ మాత్రమే అలా ఉండాలి అనుకుంటే ఇట్లా ఇలా వచ్చాయి చూడండి యాప్స్. ఇలా మీకు ఏది కావాలంటే దానిపైన ట్యాప్ చేసి కింద డన్ అని ప్రెస్ చేస్తే వెళ్ళిపోతాయి. నాకు ఇప్పుడు ఇక్కడ కావాల్సిన యాప్స్ ఏవీ లేవు, అన్నీ కూడా డీప్ స్లీపింగ్ మోడ్లో ఆల్రెడీ ఉన్నాయి. సో నేను బ్యాక్ వచ్చేస్తున్నా. ఓకే, ఇక్కడ నెవర్ స్లీపింగ్ యాప్స్ 1 అని ఉంది. సో ఇవి కొన్ని యాప్స్ని అంటే మీరు పర్టికులర్గా కొన్ని యాప్స్ని మీరు అసలు స్లీప్ మోడ్లో ఉండొద్దు, అవి ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండాలి అనుకుంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ నుండి రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే
Deep sleep. Be my eyes. 9 of 79. ఇక్కడ List, Be My Eyes. 79 items. బీ మై ఐస్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకొని App info. App info. ఇక్కడ Privacy. Notify permission screen. Remove. Default. Set as usage. Mobile. App. Storage. App details in store. App down. Version 1. Open. Enable. ఇక్కడ ఇనేబుల్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకుంటే ఇది మీకు ఇనేబుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ అన్ని నేను ఇప్పుడు చెప్పాను ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అవుతుంది. సో నేను ఓన్లీ బ్యాటరీ టిప్స్ మాత్రమే చెప్తానున్నాను. సో Deep sleeping. Background usage limits. ఓకే, అలా మీరైతే ఇనేబుల్ చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ కూడా ఉంది ఇనేబుల్ చేయడానికి, బట్ నేను అది చెప్పాను ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది. సో మీకు అది ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ దాని గురించి వీడియో చేస్తాను. ఓకే, ఇక నెక్స్ట్ మీరు ఏం చేయండి అంటే కింద Window app. Battery. ఫ్రెండ్స్, నేను ఆ సెట్టింగ్ గురించి చెప్పడం మర్చిపోయాను, అది ఏ విధంగా యూజ్ అవుతుందని. అంటే ఆ డీప్ స్లీపింగ్ మోడ్లో యాప్స్ని పెడితే ఏం జరుగుతుందంటే మీకు యాప్స్ అనేవి అసలు వర్క్ చేయడం ఆగిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు వాట్సాప్ అనే యాప్ని తీసుకొని వచ్చి ఆ డీప్ స్లీపింగ్ మోడ్లో పెట్టేశారనుకోండి, మీకు వాట్సాప్ మెసేజెస్ కానీ వీడియో కాల్స్, ఆడియో కాల్స్ ఏవి రావన్నమాట, అన్నీ ఆగిపోతాయి. మరి ఈ యాప్ని నేను ఎలా వాడాలి అనుకుంటే, ఆ యాప్ని మీరు ఎప్పుడైతే యూస్ చేస్తారో, అంటే ఎప్పుడైతే ఓపెన్ చేసి మీరు ఆన్లైన్లో ఉంటారో అప్పుడు మాత్రమే యాప్కి మెసేజెస్, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇన్ కేస్ మీరు ఆఫ్లైన్ మోడ్కి వెళ్ళిపోయారు, స్క్రీన్ కూడా లాక్ అయిపోయింది అనుకోండి, అంటే స్క్రీన్ లాక్ అయింది అనుకోండి, ఆ టైంలో ఇక అది బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయడం ఆగిపోతుంది. మీకు మెసేజెస్, ఫోన్ కాల్స్ ఏవి కూడా రావు. అంటే దానికి డేటా అప్లై అవ్వదు, డేటా పనిచేయదు అన్నమాట, దానికి డేటా వెళ్ళదు. సో అది అందుకే బ్యాక్గ్రౌండ్లో రన్ కాదన్నమాట. సో అది మీరు మళ్ళీ ఓపెన్ చేసేంత వరకు అది అలాగే ఉండిపోతుంది. సో కాబట్టి నేను డైలీ వాడే యాప్స్ కొన్ని ఉన్నాయి, అవి ఇప్పటికీ యూజ్ అవుతూనే ఉంటాయంటే వాటిని డీప్ స్లీపింగ్ మోడ్లో పెట్టకండి. మీరు ఏవైతే అప్పుడప్పుడు వాడతారో అవి మాత్రం పెట్టుకోండి. ఓకే, మ్యాక్సిమం నన్ను అడిగితే అన్ని యాప్స్ పెట్టడం బెస్ట్, బ్యాటరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇట్లా కిందికి రండి. WhatsApp. Battery. Page 1 of 2. Default. Battery user. Page. More battery settings. 1 of 2. And list. 2 items. ఇక్కడ మోర్ బ్యాటరీ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకోండి. ఇట్లా More adapt. Show battery percentage. Off. Fast charging. On. 3 of 5. ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ అని ఉంది కదా, నా మొబైల్ వచ్చేసి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ F14 5G. నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో ఈ మొబైల్లో నేను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో ఇది నాకు ఫాస్ట్ ఛార్జింగ్ ఆన్లో ఉంది. మీరు ఇన్ కేస్ నాకు మొబైల్తో అంత యూజ్ ఏం లేదు, నేను ఇప్పుడు మొబైల్ ఒక 3-4 అవర్స్ వరకు ముట్టుకోను, నాకు ఫాస్ట్ ఛార్జింగ్ ఏం అవసరం లేదు, అది మెల్లగానే ఛార్జ్ అవ్వాలి అనుకుంటే ఇది ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీ మొబైల్ చాలా స్లో ఛార్జ్ అవుతుంది. అంటే చాలా స్లో అంటే మరీ అంత స్లో ఏం అవ్వదు, అది డీసెంట్ స్పీడ్లో ఛార్జ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఆన్లో ఉంటే మీకు కొంచెం స్పీడ్గా ఛార్జ్ అవుతుంది. Protect battery. To extend the lifespan of your battery, limit the maximum charge to 85%. On. 4 of 5. ఇది మీరు ఆన్ చేసుకోవాల్సిన మెయిన్ ఫీచర్. తర్వాత ఇందాక చెప్పిన ఫీచర్ తర్వాత బెస్ట్ ఫీచర్ ఇది. ఓకే, ఈ ఫీచర్ని ఆన్ చేసుకోండి. అంటే ప్రొటెక్ట్ బ్యాటరీ టు ఇంక్రీజ్ బ్యాటరీ లైఫ్ టు 85%. అంటే మీ మొబైల్, అంటే కొంతమంది ఏం చేస్తారంటే, నేను మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటాను, ఈ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని నాకు 90% అయిన తర్వాత అలారం రావాలి, 100% అయినాక అలారం రావాలి అని చెప్పేసి కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే ఎందుకంటే వాళ్ళు ఛార్జింగ్ పెట్టేసి మర్చిపోతారు, అలాగే ఒక 3-4 అవర్స్ వరకు ఛార్జ్ అలా అవుతూనే ఉంటుంది బ్యాటరీ. సో మర్చిపోతారు అన్నమాట ఛార్జింగ్ తీయడం. కొంతమంది ఏం చేస్తారంటే కావాలని ఇప్పుడు నాకు మొబైల్తో ఏం పనిలేదు, అది అలా ఉండని, ఏమవుతుందిలే అని చెప్పేసి వదిలేస్తారు. అలా వదిలేయకూడదు, అలా వదిలేస్తే బ్యాటరీకి చాలా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఇది ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఎలాంటి యాప్ సహాయం లేకుండానే మీరు 85% వరకు బ్యాటరీ ఛార్జ్ అయిందంటే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అనేది ఆగిపోతుంది. అది ఇంకా ఛార్జ్ తీసుకోదు, పాస్ అవుతుంది అన్నమాట ఛార్జింగ్. అది తీసుకోదు, ఇంకా ఛార్జింగ్ తీసుకోవడం మానేస్తుంది మన మొబైల్. సో మీరు ఒక 1 అవర్ 2 అవర్సే కాదు, 24 అవర్స్ వరకు మీరు మొబైల్ని పట్టించుకోకుండా ఉన్నా అది అలాగే ఉంటుంది, ఛార్జ్ తీసుకోదు. ఎప్పుడైతే అది మళ్ళీ 80%, 70%కి ఇలా వస్తుందో అప్పుడు మళ్ళీ ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ మీరు ఇందాక ఫస్ట్ చెప్పిన ఫీచర్ ఎనేబుల్ చేసుకొని ఉంటే కనుక ఇది మీకు
బ్యాటరీ డ్రైన్ అయ్యే ఛాన్సే లేదు, అంటే బ్యాటరీ డౌన్ అవ్వదు. మళ్ళీ 79 ఇలా బ్యాటరీ డౌన్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి మీకు బ్యాటరీ డౌన్ అవ్వదు, అలాగే ఇంక్రీజ్ కూడా అవ్వదు. అంటే మీరు 85% కంటే ఎక్కువ ఛార్జ్ చేయలేరు ఈ ఫీచర్ ఆన్లో ఉంటే. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ టాప్ 3 బ్యాటరీ సేవింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు, బట్ ఎలా ఉంది వీడియో, ఆడియో క్వాలిటీ బాగుందా, వీడియో క్వాలిటీ బాగుందా, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, ఇవేవి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్, షేర్, కామెంట్ ఏమీ చేయట్లేదు. సో అవి చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్యూచర్లో నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే నేను ఇంకా మంచి వీడియోస్ని తీసుకురావాలంటే ఈ వీడియోస్కి బూస్ట్ అనేది రావాలి కదా. సో కాబట్టి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ పెరిగితేనే కదా నాకు కూడా మంచి ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయాలని. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి గ్యాజెట్స్ రివ్యూస్, అలాగే యాప్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ కావాలంటే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.